హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. దిస్ ఈజ్ వెంకట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ ఈ సెషన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మనకి రీసెంట్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది మళ్ళీ క్యాన్సిల్ అవడం జరిగింది. సో ఈరోజు డివిజన్ బెంచ్ కూడా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా సేమ్ జడ్జ్మెంట్ అవ్వడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో, గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో అండ్ గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈరోజు ఎడిటోరియల్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా కాంప్రహెన్సివ్గా మనం డీల్ చేయబోతున్నాం. ఈ పర్టికులర్ ఎడిటోరియల్ సెషన్ని అసలు మిస్ చేయొద్దు. కావాలనుకుంటే 1.25లో కానీ 1.5 స్పీడ్లో కానీ వినండి. ఇట్స్ యువర్ విష్, బట్ డోంట్ స్కిప్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్ సెషన్. రైట్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దెర్ ఈజ్ అ స్మాల్ రిక్వెస్ట్. ఇటువంటి క్వాలిటీ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడానికి ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే మీకు కానీ మా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. సో ఫర్దర్గా మంచి వీడియోస్ చేయడానికి మాకు ఇంకొంచెం ఎనర్జీని అయితే అది బూస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. సో ఈరోజు ఎడిటోరియల్ టాపిక్ వచ్చేసరికి ఇండియా ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫాస్ఫరస్. సో ఇండియా ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫాస్ఫరస్, డస్ ద ఆన్సర్ లై ఇన్ అవర్ సీవేజ్. సో టాపిక్కి వచ్చేసరికి ఫాస్ఫరస్ గురించి అనమాట. సో ఫాస్ఫరస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రికల్చర్లో మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ వచ్చేసరికి ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. అండ్ ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఇండియాకి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. అండ్ మనకి ఫుడ్ ప్రొడక్టివిటీ రావాలి అనుకుంటే సో అగ్రికల్చర్ అనేది చాలా బాగుండాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్కి కావాల్సిన ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ సెక్టర్ అనేది చాలా బాగుండాలి. రైట్. సో ఈరోజు ఎడిటోరియల్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఫాస్ఫరస్ గురించి అండ్ సమ్ పాయింట్స్ రిలేటెడ్ టు ఫర్టిలైజర్స్ అండ్ ఈ ఫాస్ఫరస్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఎడిటోరియల్లో ఆథర్ ఏం పాయింట్అవుట్ చేస్తున్నాడు, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్. సో దీని గురించి చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకుందాం. చాలా బాగుంటుంది సెషన్ అనేది, అస్సలు మిస్ చేయొద్దు. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దెర్ ఈజ్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో రీసెంట్గా మనం ఒక ప్రీమియర్ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో కోర్స్ నేమ్ వచ్చేసరికి యూపీఎస్సీ 02 జెనిత్. సో 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్ని టార్గెట్గా పెట్టుకొని సో మనం ఒక ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేసామన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైవ్ ప్లస్ రికార్డెడ్. సో క్లాసెస్ అనేది మీకు లైవ్గా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే లైవ్ అటెండ్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే లైవ్ కానీ మిస్ అయితే యూ కెన్ వాచ్ అవర్ రికార్డెడ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లైనా వాచ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో యూ విల్ గెట్ దిస్ కోర్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి ఈ కోర్స్ని పర్చేస్ చేస్తే మీకు జాబ్ వచ్చేంత వరకు, కావాలనుకుంటే జాబ్ వచ్చాక కూడా మీరు క్లాసెస్ వినొచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? సో కోర్స్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్గా మన సిలబస్ని అయితే కవర్ చేస్తాం ఫ్రమ్ బేసిక్స్ నుంచి. సో మీకు ఎటువంటి బేసిక్స్ తెలియకపోయినా పర్లేదు, జాయిన్ అవ్వండి. సో ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక టాపిక్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి అయితే వెళ్తాం. నెక్స్ట్ మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఇందులో ఉంటుందన్నమాట. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా స్టాటిక్తో లింక్ చేసి మీకు డీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఫీజు వచ్చేసరికి 30,000 మాత్రమే, జస్ట్ 30,000. సో 30,000కి యూపీఎస్సీ 02 జెనిత్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి ఆఫర్ అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అండ్ క్లాసెస్ అనేది చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మీకు డీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ 30,000ని కూడా మీరు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ నథింగ్ బట్ 5,000 పర్ మంత్, ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తూ ఇలా 6 months పే చేసి ఈ కోర్స్ని మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో దీంతో పాటు నేను మన ఛానల్లోనే కొన్ని ఎకానమీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇన్ఫ్లేషన్ కానీ, మానిటరీ పాలసీ కానీ, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కానీ, ఓకేనా, ఇలా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పి మీకోసం, ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళ కోసం నేషనల్ ఇన్కమ్ అని చెప్పి కూడా ఒక చాప్టర్ చేశాను. ఇలా చాలా వీడియోస్ అయితే చేశాను రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, సార్ వీలైతే లైవ్ కోర్స్ని ఒకటి లాంచ్ చేయండి అని చెప్పి అడిగారు. సో అందుకని ఇండియన్ ఎకానమీని కూడా నేను లైవ్ కోర్సు సింగిల్గా కూడా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. మీకు యూపీఎస్సీ 02 జెనిత్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే యూపీఎస్సీ 02 జెనిత్ జాయిన్ అవుతారో సో వాళ్ళకి ఇండియన్ ఎకానమీ కోర్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది.
లేదు సార్ మేము కేవలం ఇండియన్ ఎకానమీ కోర్స్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఓన్గా చదవాలన్నా సరే అర్థం కాదు, ఎందుకంటే దాంట్లో చాలా జార్గన్ అనేది ఉంటుంది, చాలా కీవర్డ్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఈ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్కి భయపడుతూ ఉంటారు. అది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా ఇండియన్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో అందుకని ఇండియన్ ఎకానమీ కోర్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో క్లాసెస్ అనేవి మనకి October 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రమ్ October 2 నథింగ్ బట్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్రోగ్రామ్. సో మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, కావాలనుకుంటే ఎప్పుడైనా మిస్ అయితే రికార్డెడ్ వర్షన్ కూడా వినొచ్చు. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఒకసారి మీరు అమౌంట్ని పే చేసి జాయిన్ అయితే చాలు, సో మీకు ఎప్పటి వరకైనా ఈ క్లాసెస్ మీకు అవైలబుల్గానే ఉంటాయి. అండ్ క్లాసెస్ అయితే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. ఇండియన్ ఎకానమీ సిలబస్ మొత్తాన్ని మనం సో చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. అరౌండ్ 100+ అవర్స్ అయితే మనం దీని మీద స్పెండ్ చేయబోతున్నాం అనమాట. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి కావాల్సిన సిలబస్ అనేది మొత్తం కాంప్రహెన్సివ్గా నేనే కవర్ చేస్తాను. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఫీజు వచ్చేసరికి యాక్చువల్గా 5,000, బట్ ప్రతి స్టూడెంట్కి ఇది అవైలబుల్గా ఉండాలి అని చెప్పి 50% ఆఫర్తో 2,500కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ థింగ్, నేను మాత్రం లిమిటెడ్ సీట్స్నే తీసుకుంటున్నా. ఐ ఓన్లీ టేక్ లిమిటెడ్ సీట్స్. సో ఎక్కువ మందిని అయితే నేను అలో చేయట్లేదు. సో లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే 1-on-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో నా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అది సైన్స్ అండ్ టెక్ అవ్వచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇండియన్ సొసైటీ అవ్వచ్చు, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు. సో నేను ప్రతి స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతాను, వాళ్ళ డౌట్స్ నేను క్లాస్లోనే తీసుకుంటా, అక్కడే రిజాల్వ్ చేస్తా. సో నాకు ఇంటరాక్షన్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా లిమిటెడ్ సీట్స్ నేను తీసుకుంటా. సో ఎక్కువ మంది ఉంటే ఇంటరాక్షన్ అనేది కష్టం. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో వీలైనంత తొందరగా ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ వన్ థింగ్, ఖచ్చితంగా మీరు తీసుకునే ద బెస్ట్ డెసిషన్ అవుతుంది. సో అందరూ సాటిస్ఫై అవుతారు. లేదు కావాలనుకుంటే మన ఛానల్లోనే శాంపుల్ ఎకానమీ సింప్లిఫైడ్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. సో నాకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో, మీకు ఎంత క్లియర్గా అర్థమవుతుందో మీకే తెలుస్తుంది. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ డిలే నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫాస్ఫరస్. ఓకేనా? సో ఫాస్ఫరస్, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అండ్ ఫాస్ఫరస్ యొక్క రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్. దీని గురించి మనం కాంప్రహెన్స్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఫాస్ఫరస్ ఏదైతే ఉందో ఇట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ అగ్రికల్చర్. సో మన ఇండియన్ అగ్రికల్చర్లో ముఖ్యంగా ఈ ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. ఎలా సార్? సో మనం జనరల్గా అగ్రికల్చర్లో ఇన్పుట్స్ కొన్ని వాడుతూ ఉంటాం. ఏంటివి ఆ ఇన్పుట్స్? సీడ్స్, వాటర్, ల్యాండ్ కావాలి. ఓకేనా? ఇంకెవరెవరు కావాలి? క్యాపిటల్ కావాలి. వీటితో పాటు మనకి ఇంకేం కావాలంటే పెస్టిసైడ్స్ కావాలి. అండ్ ఫైనల్లీ వీ నీడ్ ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ కూడా కావాలన్నమాట. రైట్. సో ఈ ఫర్టిలైజర్స్లో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ కాంపోనెంట్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి నైట్రోజన్, సెకండ్ వన్ వచ్చేసరికి ఫాస్ఫరస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పొటాష్. సో నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఇవి మనకి ఫర్టిలైజర్స్లో ఉండే కాంపోనెంట్స్. సో అందుకని వీటిని మనం ఎన్పికే రేషియో అని చెప్పి కూడా పిలుస్తాం. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే నైట్రోజన్ ఫర్టిలైజర్ సెపరేట్గా ఉంటుంది, ఫాస్ఫరస్ ఫర్టిలైజర్ సెపరేట్గా ఉంటుంది, అండ్ పొటాషియం ఫర్టిలైజర్ కూడా సెపరేట్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, నైట్రోజన్ని సమ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీలో మనం తీసుకుంటాం, ఫాస్ఫరస్ని కూడా సమ్ అమౌంట్ తీసుకుంటాం, పొటాషియంని కూడా సమ్ అమౌంట్ తీసుకుంటాం. ఈ మూడింటిని మిక్స్ చేసి మనం క్రాప్స్ దగ్గర స్ప్రే చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. సో ఎందుకు మనం ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద నీడ్? సో వీ ఆల్ నో దట్ మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ, అవునా? సో పాపులేషన్ చాలా ఎక్కువ అంటే సో ఇంతటి పాపులేషన్ని సాటిస్ఫై చేయాలంటే మనకేం కావాలి? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్టివిటీ కావాలి. ఎక్కువ మనకి ఫుడ్ ప్రొడక్టివిటీ అనేది జరగాలి. ఓకే. సో ఫుడ్ ప్రొడక్టివిటీ కావాలనుకుంటే మనకేం జరగాలి? ఖచ్చితంగా అగ్రికల్చర్ ఈల్డ్ ఏదైతే ఉందో అది హైగా ఉండాలి. సో క్రాప్ ఈల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా వస్తుంది. సో ప్రొడక్టివిటీ ఎక్కువగా వస్తే మన ఇండియా యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన నీడ్స్ అన్నిటినీ ఇది సాటిస్ఫై చేస్తుంది. సో ఈ ఈల్డ్ పెంచాలి అంటే ఖచ్చితంగా క్రాప్స్కి ఏం కావాలంటే క్రాప్స్కి కావాల్సింది ఏంటంటే న్యూట్రియంట్స్ అనేవి కావాలి. ఏం కావాలి? న్యూట్రియంట్స్ కావాలి. సో వాట్ ఆర్ దోస్ న్యూట్రియంట్స్? ఆ న్యూట్రియంట్స్ ఏంటివో కాదు, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఇటువంటి న్యూట్రియంట్స్ ఉంటే సో క్రాప్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది సఫిషియెంట్గా వస్తే ఆటోమేటిక్గా ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఈల్డ్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా మనకి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే ఖచ్చితంగా మన పాపులేషన్కి కావాల్సిన ఫుడ్ అనేది సరిపోతుంది. సో ఫైనల్గా వీ విల్ అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీని మనం అచీవ్ చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. సో నైట్రోజన్,
సో నైట్రోజన్ యొక్క బెనిఫిట్ ఏంటి సార్ అంటే యాక్చువల్గా ఇదేం చేస్తుందంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. సో మనకి తెలుసు క్రాప్స్, ప్లాంట్స్, సో అవేం చేస్తే సన్లైట్ని యూజ్ చేసుకొని వాటికి కావాల్సిన ఫుడ్ని అది ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్ని మనం ఫోటోసింథసిస్ అంటాం. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరగాలి, చాలా బెటర్గా జరగాలనుకుంటే ఖచ్చితంగా ప్లాంట్స్కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటంటే నైట్రోజన్. అందుకని మనం ఫర్టిలైజర్ రూపంలో నైట్రోజన్ని కూడా మనం మిక్స్ చేసి వేస్తాం. రైట్. నెక్స్ట్ ఫాస్ఫరస్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్? సో ఫాస్ఫరస్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సీడ్స్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్కి రూట్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ రూట్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాస్ఫరస్ అనే న్యూట్రియంటే కావాలి. అండ్ మనకి ప్లాంట్స్ కొన్ని సీడ్స్ని కూడా ఇస్తుంది కదా, సో ఆ సీడ్స్ని మనం ఫ్యూచర్ పర్పసెస్కి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో సీడ్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్ ఏంటి? ఫాస్ఫరస్. సో అందుకని మనం ఫర్టిలైజర్లో ఫాస్ఫరస్ని కూడా మిక్స్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పొటాషియం. సో వాట్ ఈజ్ ఇట్ సిగ్నిఫికెన్స్? సో ఇది ఏం చేస్తుందంటే ప్లాంట్ యొక్క స్టాల్క్ ఏదైతే ఉందో దీని యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సార్ స్టాల్క్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఎ ప్లాంట్, దిస్ ఈజ్ ఇట్స్ రూట్ సిస్టమ్. ఓకే, సో లీవ్స్, స్మాల్ barks. రైట్. సో ఈ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దీన్ని మనం స్టాల్క్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ స్టాల్క్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్ ఏంటమ్మా? పొటాషియం. ఓకేనా? ఈ రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆ ప్లాంట్కి కావాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్. ఆటోమేటిక్గా ఈ ప్లాంట్ అనేది ఫుడ్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగాలి. దానికి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వచ్చేసరికి నైట్రోజన్. సో అందుకని మనం ఏం చేస్తామంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాష్, సో ఈ మూడింటిని మిక్స్ చేసి ఫర్టిలైజర్ రూపంలో మనం ఏం చేస్తామంటే ప్లాంట్స్కి స్ప్రే చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? రైట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ డే బై డే ఇంక్రీజింగ్. సో పాపులేషన్ అనేది పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఫుడ్ ప్రొడక్టివిటీ అనేది ఖచ్చితంగా మనం పెంచాల్సిందే. సో ఫుడ్ ప్రొడక్టివిటీ పెంచడం కోసం ఫార్మర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. చాలా హై అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఫర్టిలైజర్స్ స్ప్రే చేయడం కూడా మంచిది కాదు. ఎక్కువ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడం కూడా మంచిది కాదు. సో ఆ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటో మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో లెట్ us డిస్కస్ సమ్ పాయింట్స్ రిగార్డింగ్ ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ గురించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఫర్టిలైజర్స్ అనేవి 2 types అనమాట. దెర్ ఆర్ 2 types ఇన్ ఫర్టిలైజర్స్. సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఆర్గానిక్. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. సెకండ్ టైప్ వచ్చేసరికి ఇన్ఆర్గానిక్. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటంటే అగ్రికల్చర్ వేస్ట్ అంటే మనకి క్రాప్ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత కొంచెం క్రాప్ రెసిడ్యూ ఉండటం, కొంచెం డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ ఉండటం. సో ఇలా కొంచెం అగ్రికల్చర్ వేస్ట్ అయితే మిగిలిపోతుంది. సో దాన్ని మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైవ్ స్టాక్ మాన్యూర్ అంటే కౌడంగ్. ఓకేనా? సో ఇలా లైవ్ స్టాక్ యొక్క మాన్యూర్ని కూడా మనం ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ సైడ్ బై సైడ్ మున్సిపల్ స్లడ్జ్ ఎక్సెట్రా. సో ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ని మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో మనకుండే కాంపోనెంట్స్ ఏంటంటే యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. రైట్. సో ఈ మూడింటిని మనం మిక్స్ చేసి ఫర్టిలైజర్ రూపంలో ప్లాంట్స్కి స్ప్రే చేస్తూ ఉంటాం. గుడ్. సో ఇక్కడ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ 2 types ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే మనకి కొంచెం సాయిల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడదు. సో వచ్చే క్రాప్ ఈల్డ్ కూడా ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో తక్కువ టాక్సిక్ కెమికల్స్తో ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ని కూడా మనం కన్జ్యూమ్ చేసుకున్నా సరే మన మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడదు. ఎటువంటి డిసీజెస్ కానీ
ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ రావు. బట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్రాప్ ఈల్డ్ అనేది ఒకేసారి రాదనమాట. ఇట్ విల్ టేక్ టైం. ఓకేనా. ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో ఏంటంటే మనకి క్రాప్ ఈల్డ్ అనేది చాలా తొందరగా వస్తుంది. అందుకనే మన జనరల్గా ఇండియాలో ఏం చేస్తూ ఉంటామంటే సో ఒక క్రాప్ సీజన్కి ఇంకొక క్రాప్ సీజన్కి ఎక్కువ టైం అనేది ఉండదు. సో మనందరికీ తెలుసు ఇండియన్ అగ్రికల్చర్లో ఒక క్రాప్ సీజన్కి ఇంకొక క్రాప్ సీజన్కి మధ్యలో టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈరోజు హార్వెస్ట్ వస్తుంది, సో దాన్ని నేను కోసేసి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తాను. సో అమ్మేసిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ మనీ నాకు వస్తుంది. నేను ఏం చేస్తాను, ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ నేను తీసుకొచ్చి ఇంకొక ఫ్రెష్ క్రాప్ అయితే నా ఫార్మ్లో వేస్తాను అన్నమాట. సో ఈ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండడం ద్వారా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయలేము. ఎందుకంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం కానీ యూజ్ చేస్తే క్రాప్ ఈల్డ్ అనేది కొంచెం టైం పడుతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఏం యూజ్ చేస్తారంటే ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో ఇవి యూజ్ చేయడం ద్వారా ఒక బెనిఫిట్ ఏంటంటే క్రాప్ ఈల్డ్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. బట్ దీని ద్వారా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే సాయిల్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది పడుతుంటుంది. సో సాయిల్ ఫెర్టిలిటీ కోల్పోతుంది అనమాట. సాయిల్ చాలా హీట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ హెవీగా కెమికల్స్ని యూజ్ చేసి పండించిన పంటను కానీ మనం కన్జ్యూమ్ చేసుకున్నా లేకపోతే యానిమల్స్ కన్జ్యూమ్ చేసుకున్నా కానీ కొన్ని డిసీజెస్ కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకనే కొన్ని కంట్రీస్ ఆర్గానిక్గా షిఫ్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. బట్ కంప్లీట్గా ఒకేసారి ఆర్గానిక్గా షిఫ్ట్ అయితే కొన్ని నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. లైక్ మన శ్రీలంక ఎగ్జాంపుల్లో కూడా మనం చూసాం. సో దాని గురించి కూడా నెక్స్ట్ కొన్ని పాయింట్స్ వస్తాయి, తర్వాత మాట్లాడుకుందాం. రైట్. సో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఫాస్ఫరస్. సో ఈరోజు ఎడిటోరియల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ దీని గురించే, ఫాస్ఫరస్ గురించే. సో ఫాస్ఫరస్ అనేది మనకి జనరల్గా ల్యాండ్ మీద సెడిమెంట్స్ రూపంలో అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ల్యాండ్ యాజ్ ఏ సెడిమెంట్. ఓకేనా. రైట్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఫ్యూ కంట్రీస్. కేవలం కొన్ని కంట్రీస్లో మాత్రమే ఈ ఫాస్ఫేట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫాస్ఫేట్ రిజర్వ్స్ కేవలం కొన్ని కంట్రీస్లో మాత్రమే ఉన్నాయి. గ్లోబల్ వైడ్గా అన్ని కంట్రీస్లో అయితే లేవు. సో ఈ ఫాస్ఫరస్ రిజర్వ్స్ మనకి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయంటే టాప్ 5 కంట్రీస్ వచ్చేసరికి ఫస్ట్ వన్ మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజియన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చైనా, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్, తర్వాత మనకి రష్యా. ఓకేనా. అండ్ నెక్స్ట్ జోర్డాన్. సో ఇవి టాప్ 5 కంట్రీస్ అనమాట. సో ఈ 5 కంట్రీస్లో మనకి ఫాస్ఫేట్ రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కంట్రీస్లో మనకి ఫాస్ఫేట్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. రైట్. అండ్ ఇక్కడ ఇంకొక బ్యాడ్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో ఈ ఫాస్ఫేట్ రిజర్వ్స్ అనేవి చాలా తక్కువ. అండ్ ఐరానికల్లీ మన ఇండియా కంట్రీ ఏదైతే ఉందో మనం ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. సో మనకి నీడ్ అనేది ఖచ్చితంగా ఉంది, బట్ మన కంట్రీలో ప్రొడక్షన్ అనేది లేదు. సో మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్స్ చేస్తాం అనమాట. వీ విల్ డూ ఇంపోర్ట్. సో మీరు కానీ గమనిస్తే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఫాస్ఫరస్ అమాంగ్ ద గ్లోబ్. ప్రపంచం మొత్తంలోనే, ఎంటైర్ వరల్డ్ మొత్తంలోనే అన్ని కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే ఏ కంట్రీ ఎక్కువగా ఫాస్ఫరస్ని ఇంపోర్ట్స్ చేసుకుంటుందంటే అది ఇండియా మాత్రమే. సో నేను చెప్పాను కదా అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాను. సో మన ఇండియన్ అగ్రికల్చర్కి కావాల్సింది ఫాస్ఫరస్, ఫర్టిలైజర్ రూపంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సో ఫాస్ఫరస్ అనేది మన ఇండియాలో చాలా తక్కువగా అవైలబుల్గా ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ ఫాస్ఫరస్ని వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇంత డిపెండ్ అయ్యి ఉన్నాం అన్నమాట మనం వేరే కంట్రీస్ మీద. సో మన ఇండియాలో ఈ ఫాస్ఫేట్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్ ఎక్సెట్రా. సో ఇలా మన ఇండియాలో ఫాస్ఫేట్ రిజర్వ్స్ అనేది ఈ స్టేట్స్లో అయితే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. బట్ చాలా తక్కువ అమౌంట్ మన ఇండియాలో రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని మనం వేరే కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మనం జనరల్గా ఏ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే జోర్డాన్ నుంచి, మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజియన్ నుంచి అండ్ చైనా నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ వేర్ ప్రాబ్లం బిగిన్స్. సో చైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట.
సో చైనా జనరల్గా ఏం చేస్తుందంటే, సో దాని దగ్గర ఇటువంటి రిజర్వ్స్ ఉన్నప్పుడు సో దానికి నచ్చిన కంట్రీస్కే అది ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో కొన్ని కంట్రీస్కి అది ఎక్స్పోర్ట్ అనేది చేయదు. సో జనరల్గా చైనా ఏం చేస్తుందంటే, ఈ కీవర్డ్ని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి, ఫ్యూచర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. వెపనైజేషన్ ఆఫ్ సప్లై చైన్. వెపనైజేషన్ ఆఫ్ సప్లై చైన్. సో ఇది చైనా ఫాలో అవుతుందన్నమాట. ఫర్ సపోజ్ దేర్ ఈస్ ఎ కంట్రీ C1 అండ్ దేర్ ఈస్ కంట్రీ C2. సో కంట్రీ C2 దగ్గర ఎక్స్ అనే రిజర్వ్స్ లేవు, కంట్రీ C1 దగ్గర ఎక్స్ అనే రిజర్వ్స్ చాలా అబండెంట్గా ఉన్నాయి. సో కంట్రీ C1 ఏముంటుందంటే, ఓకే నేను నీకు నా దగ్గర ఉన్న ఈ రిజర్వ్స్ని నేను సప్లై చేస్తాను, సో దీన్ని సప్లై చేయను అని చెప్పి పిలుస్తాం. బట్ యూ హ్యావ్ టు అగ్రీ సమ్ డిమాండ్స్. ఏంటి, నీ కంట్రీలో నేను డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ నాకే ఇవ్వు, ఓకేనా. నా కంట్రీలో నుంచి వచ్చే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్సెస్ని రెడ్యూస్ చేయి. అప్పుడు ఏం జరుగుతుంది, నా గూడ్స్ నీ కంట్రీలో చాలా చీప్గా అవైలబుల్గా ఉంటాయి. సో నీ యొక్క డొమెస్టిక్ మార్కెట్లో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ని ఎవడు పర్చేస్ చేయడు. సో ఫారెన్ మార్కెట్లో నుంచి వచ్చిన గూడ్స్ని ఎక్కువగా పర్చేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నీ యొక్క ఓన్ డొమెస్టిక్ మార్కెట్ పాడైపోతుంది, ఓకేనా. నీకు వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే ట్యాక్సెస్ నువ్వు రెడ్యూస్ చేస్తే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ట్యాక్సెసే కదా. సో బయట కంట్రీ నుంచి ఎవరైనా సరే గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే, అది యాపిల్ ఫోన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే కార్ కానీ, ఓకే బైక్స్ కానీ, ఇలా బయట కంట్రీస్ నుంచి ఫారెన్ బ్రాండ్స్ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాటి మీద ట్యాక్సెస్ అనేది హెవీగా ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో అవి కూడా గవర్నమెంట్కి వెళ్ళే ఒక రెవెన్యూ అనమాట. సో గవర్నమెంట్కి రెవెన్యూ బాగా వెళ్తే ఏమవుతుంది, పబ్లిక్కి మంచి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇటువంటివి చేస్తూ ఉంటాయి. సో ఇటువంటి డిమాండ్స్, ఇటువంటి కండిషన్స్ పెట్టినప్పుడు ఏంటంటే, ఈ కంట్రీ C2 ఏదైతే ఉందో సో దీని మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే పడుతూ ఉంటాయి. సో జనరల్గా ఇదే చేస్తూ ఉంటుంది అనమాట చైనా, వెపనైజేషన్ ఆఫ్ సప్లై చైన్. సో నువ్వు సప్లై చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వెపన్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం అది. సో ఇటువంటి కీవర్డ్స్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇటువంటి వచ్చినప్పుడు జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో చూసారా, పాస్పరస్లో కూడా మనకి జియో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయిపోయాయి. ఈవెన్ ఇన్ పాస్పరస్ అగ్రికల్చర్లో యూజ్ చేసే ఫర్టిలైజర్లో ఒక కాంపోనెంట్ అయిన పాస్పరస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి జియో పాలిటిక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే రైట్. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, సో నేనేం చెప్పాను, మనం జనరల్గా మెజారిటీ ఆఫ్ ద పాస్పరస్ని మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజియన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఈ మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజియన్లో మనకి దొరికే పాస్పరస్ ఏదైతే ఉందో ఇట్ కోఎగ్జిస్ట్ విత్ క్యాడ్మియం. సో ఇది క్యాడ్మియంతో కలిసి ఉంటుందన్నమాట. సో పాస్పరస్ అనేది సింగిల్గా అవైలబుల్గా ఉండదు. మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజియన్లో వాళ్ళకి దొరికే పాస్పరస్ ఏదైతే ఉందో అది సింగిల్ పాస్పరస్ ఎలిమెంట్ లాగా ఉండదన్నమాట. ఇట్ కోఎగ్జిస్ట్ విత్ క్యాడ్మియంతో కలిసిపోయి ఉంటుంది. సో క్యాడ్మియం అండ్ పాస్పరస్ రెండు కలిసి ఉంటుందన్నమాట. సో మనందరికీ తెలుసు ఈ క్యాడ్మియం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ టాక్సిక్ హెవీ మెటల్. ఒకవేళ ఈ క్యాడ్మియం కలిసి ఉన్న పాస్పరస్ని మనం అగ్రికల్చర్లో యూజ్ చేసి హెవీగా మనం ఫెర్టిలైజర్స్ స్ప్రే చేసి సో దాని ద్వారా వచ్చే పంట ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది వెజిటేబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా క్రాప్ కానీ, రైస్ కానీ, ప్యాడీ కానీ, వీట్ కానీ, ఓకేనా గ్రెయిన్స్ కానీ, సిరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మనం కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద పాస్పరస్ అనేది ఈ రీజన్స్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సార్ మీరు అడగొచ్చు, మరి క్యాడ్మియం నుంచి మనం పాస్పరస్ని సెపరేట్ చేయొచ్చు కదా. మీరు చెప్పారు బాగుంది, పాస్పరస్ క్యాడ్మియం రెండు కలిసి అవైలబుల్గా మనకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. వై కాంట్ వి సెపరేట్ క్యాడ్మియంని, పాస్పరస్ని మనం సెపరేట్ చేసి ఆ పాస్పరస్ని మాత్రం మనం అగ్రికల్చర్లో యూజ్ చేసుకోవచ్చు కదా అంటే, బట్ ఈ సెపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ టెక్నికల్లీ కూడా చాలా డిఫికల్ట్ అనమాట. సో ఈ సెపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇది జరగాలంటే ఖచ్చితంగా హై టెక్నాలజీ కావాలి, దాంతోపాటు చాలా కాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా అనమాట. సో అందుకని జనరల్గా దీన్ని మనం సెపరేట్ చేయకుండా అలాగే స్ప్రే చేసేస్తూ ఉంటాం. సో పాస్పరస్ క్యాడ్మియం కలిసి ఉన్న ఫర్టిలైజర్ని మనం స్ప్రే చేస్తూ ఉంటాం. సో దాని ద్వారా కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే మనం చూస్తామన్నమాట. ఈ క్యాడ్మియం ఏదైతే ఉందో ఇట్ విల్ అక్యుములేట్ ఇన్ యానిమల్స్
అండ్ హ్యూమన్స్. సో యానిమల్స్ హ్యూమన్స్లో కూడా ఇది అక్యుములేట్ అయిపోయి ఇలా హార్ట్ డిసీజెస్ని ఇది తెస్తుందన్నమాట. ఓకేనా, రైట్. కేవలం కొన్ని కంట్రీస్లో మాత్రమే మనకి ఈ పాస్పరస్ ఏదైతే ఉందో అది సింగిల్గా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అంటే క్యాడ్మియంతో మిక్సింగ్గా లేకుండా కేవలం ఫాస్ఫరస్ మన సింగిల్గా అవైలబుల్గా ఉండే కంట్రీస్ కొన్ని మాత్రమే. వాటిలో చైనా ఒకటి అండ్ రష్యా. సో ఇక్కడ కూడా మళ్ళీ చైనానే దిగింది. సో వీడెక్కడ మనల్ని వదలడు. సో చైనా వాడు ఏం చేశాడంటే ఆ కంట్రీలో నుంచి ఈ ఫాస్ఫరస్ ఎక్స్పోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేశాడు ఫ్రమ్ ద ఇయర్ 2020. సో లాక్డౌన్ 2020, కోవిడ్. సో మనోడు ఏం చేశాడంటే చైనా, సో మనోడికి అర్థమైంది ఫాస్ఫరస్కి మంచి డిమాండ్ ఉంది గ్లోబల్ వైడ్గా. సో ఫాస్ఫరస్ అగ్రికల్చర్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ పాయింట్ ఏంటంటే సో నా దగ్గరే ఫాస్ఫరస్ అనేది చాలా క్వాలిటీగా క్యాడ్మియం మిక్స్ లేకుండా ఉంది కాబట్టి నేను దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఈ ఛాన్స్ నేను యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనోడు ఏం చేశాడంటే ఎక్స్పోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేశాడు. నేను ఈ కంట్రీస్కి మాత్రమే నా కంట్రీలో నుంచి ప్యూర్ ఫాస్ఫరస్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను, కొన్ని కంట్రీస్కి నేను ఎక్స్పోర్ట్ చేయను అని చెప్పి వాడు కొన్ని ఇలా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టాడనమాట. ఇది ఒక పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రష్యా. సో బికాజ్ ఆఫ్ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ మనం మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏం చేసాయంటే రష్యా మీద శాంక్షన్స్ విధించాయన్నమాట. సో రష్యా మీద శాంక్షన్స్ విధించినప్పుడు రష్యా నుంచి ఎక్స్పోర్ట్స్ని ఎవరు పర్చేస్ చేయట్లా. ఓకేనా, ఈ ఫాస్ఫరస్ ప్యూర్గా ఉన్నా సరే క్యాడ్మియం మిక్స్ లేకపోయినా సరే రష్యా నుంచి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ పర్చేస్ చేయట్లేదు, ఎందుకంటే బికాజ్ ఆఫ్ శాంక్షన్స్. ఒకవేళ ఏదైనా కంట్రీ ముందుకు వచ్చి రష్యా దగ్గర నుంచి ఫాస్ఫరస్ని పర్చేస్ చేస్తే రిమైనింగ్ కంట్రీస్ ఆ కంట్రీ మీద కూడా నెగిటివ్గా బిహేవియర్గా ఉంటుందన్నమాట. సో అందుకనే ఏ కంట్రీ ముందుకు వచ్చి ఈ డేరింగ్ స్టెప్ అయితే చేయట్లా. సో ఇప్పుడు ఏం జరిగింది, ఓవరాల్గా మార్కెట్లో క్యాడ్మియం లేని ఫాస్ఫరస్ అవైలబుల్గా లేదు, చాలా తక్కువగా ఉంది. సో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఓకేనా, సో దీని ద్వారా ఇలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూట్రియంట్స్ కావాలి. సో దేనికి, క్రాప్కి, అప్పుడే మంచి ఈల్డ్ అనేది వస్తుంది. బికాజ్ ఆఫ్ ఇంత హ్యూజ్ పాపులేషన్ని సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా ఈల్డ్ ఎక్కువ ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఫాస్ఫరస్ రిజర్వ్స్ అనేది చాలా తక్కువ కంట్రీస్లోనే ఉన్నాయి. ఆ ఉన్న కంట్రీస్లో కూడా ఏమన్నా స్మూత్గా ఈ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ జరుగుతుందంటే లేదు. సో చైనా ఏం చేస్తుందంటే దీన్ని క్యాష్ చేసుకోవడానికి, అందుకే అన్నాను వెపనైజేషన్ ఆఫ్ సప్లై చైన్ అని చెప్పి. సో చైనా ఏం చేసింది, ఎక్స్పోర్ట్స్ని రిస్ట్రిక్ట్ చేసింది. సో దానికి నచ్చిన కంట్రీస్కి అది ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. అండ్ రష్యా లాంటి కంట్రీస్ మీద శాంక్షన్స్ విధించడం ద్వారా ఓవరాల్గా మార్కెట్లో ఫ్రెష్ ఫాస్ఫరస్ అనేది అవైలబుల్గా లేదు. సో అందుకనే శ్రీలంక ఏం చేసిందంటే బాబు మార్కెట్లో క్లీన్ ఫాస్ఫరస్ అయితే అవైలబుల్గా లేదు, ఫాస్ఫరస్ క్యాడ్మియం మిక్స్ చేసి ఉన్న ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు. సో ఇవి యూస్ చేస్తే ఖచ్చితంగా పీపుల్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సైడ్ బై సైడ్ క్రాప్ యొక్క హెల్త్ మీద కూడా ఇంపాక్ట్స్ ఉంటాయి, యానిమల్ హెల్త్ కూడా పాడవుతుందని చెప్పి శ్రీలంక వాళ్ళు ఏం చేశారంటే దే షిఫ్టెడ్ టువర్డ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్. 100% ఆర్గానిక్ ఫార్మింగ్ కంట్రీ మొత్తం షిఫ్ట్ చేశారనమాట. సో ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్కి ఒకేసారి కానీ కంట్రీ షిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే క్రాప్ ఈల్డ్ అనేది ఒకేసారి రాదు. సో క్రాప్ ఈల్డ్ అనేది టైం పడుతుంది, టైం టేకెన్. సో కంట్రీకి కావాల్సిన ఈ ఫుడ్ అవైలబిలిటీ అనేది తగ్గిపోయింది. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ద్వారా శ్రీలంక ఏమైందంటే 2021లో క్రైసిస్లోకి పడిపోయింది అనమాట. మనందరికీ తెలుసు శ్రీలంకన్ క్రైసిస్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ ఇష్యూస్ లైక్ ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోవడం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఇంపోర్ట్ కవర్ తగ్గిపోవడం, ఓకేనా, టూరిజం సెక్టర్ పడిపోవడం బికాస్ ఆఫ్ కోవిడ్. అండ్ ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్కి షిఫ్ట్ అయిపోవడం ద్వారా మనకి ఏం జరిగిందంటే క్రాప్ ఈల్డ్ తగ్గిపోయి ఆ కంట్రీకి కావాల్సిన ఫుడ్ కూడా అవైలబుల్గా లేకుండా చాలా హై అమౌంట్ని పే చేస్తూ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకునే పరిస్థితికి అయితే వచ్చింది. సో వీళ్ళు ఏం చేశారు, మార్కెట్లో ఫ్రెష్ ఫాస్ఫరస్ లేదు, సో అందుకని ఆర్గానిక్కి షిఫ్ట్ అవుదాం. సో అప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉండవు, క్రాప్ మీద కూడా ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, యానిమల్స్ కూడా సేఫ్గా ఉంటాయని చెప్పి మన వాళ్ళు ఆర్గానిక్కి షిఫ్ట్ అయ్యేసరికి బట్ కంట్రీ మొత్తం ఒకేసారి ఆర్గానిక్ ఫార్మింగ్కి షిఫ్ట్ అవ్వకూడదు. అది ఎక్కడైనా సరే, మన కంట్రీ అయినా ఏ కంట్రీ అయినా సరే మొత్తం కంట్రీ వైడ్ ఒకేసారి ఆర్గానిక్గా షిఫ్ట్ అవ్వకూడదు. ఒక్కొక్క స్టేట్ని మనం ఆర్గానిక్గా కన్వర్ట్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, సో అది మంచి ప్రాసెస్ అనమాట. సో ఓకే, సో ఇదంతా వేరే విషయం, తర్వాత ఎప్పుడన్నా టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఇండియా ఏం చేస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇండియా ఏం చేస్తుందంటే వీఆర్ ఇంపోర్టింగ్ cadmium laden phosphorus. సో క్యాడ్మియం ఫాస్ఫరస్ కలిసి ఉన్న మిక్సర్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఓకే ఇంపోర్ట్ చేసుకున్నాం, సో ఫాస్ఫరస్ క్యాడ్మియం కలిసే ఉంది, దాన్ని తీసుకొచ్చి మన క్రాప్స్ మీద స్ప్రే చేస్తాం. సో క్రాప్స్ ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్ ఫాస్ఫరస్ క్యాడ్మియం కలిసి ఉన్న మిక్సర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి.
సో ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే, సో ప్లాంట్స్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం, లేకపోతే యానిమల్స్ కన్జ్యూమ్ చేసుకుంటే, సో దాని రూపంలో నుంచి మనకి యానిమల్స్కి వెళ్తుందన్నమాట ఈ కాడ్మియం అనేది, అండ్ హ్యూమన్స్ లోపల కూడా వెళ్తుంది. దీన్ని ఎక్యుములేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా మన బాడీలోకి ఎక్యుములేట్ అవుతుంది. తర్వాత మన బాడీలో ఈ కాడ్మియం లెవెల్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. డే బై డే మనం తింటూ ఉంటాం ప్రోడక్ట్స్ని, వెజిటేబుల్స్ కానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ. సో తింటున్నప్పుడు మన బాడీలోకి కాడ్మియం లెవెల్స్ అనేది ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. సో దీని ద్వారా హార్ట్ డిసీజెస్ అనేది వస్తాయి, అండ్ మన కిడ్నీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మన హ్యూమన్ కిడ్నీ ఏదైతే ఉందో అది ఫిల్ట్రేషన్ చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే క్రాప్స్ మీద స్ప్రే చేస్తాం. క్రాప్స్ మీద స్ప్రే చేసినప్పుడు అన్ని క్రాప్స్ ఈ కాడ్మియంని ఒకేలాగా అబ్జార్బ్ చేసుకోవు. కొన్ని క్రాప్స్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి, కొన్ని క్రాప్స్ తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి. ఓకే, సో దీని ద్వారా మనకి ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందా సార్ అంటే నో. నో. ఈవెన్ మన ఇండియాలో ఎక్కువగా మనం పండించే క్రాప్స్ ఏంటి? మన ఇండియాలో ఎక్కువగా మనం పండించే క్రాప్స్ ఏంటంటే ప్యాడీ. ఇట్ ఈజ్ ఎ స్టేపుల్ క్రాప్, అంటే డామినెంట్ క్రాప్ అనమాట. మన ఇండియాలో ఎక్కువగా పండించే క్రాప్ ప్యాడీ. సో ఈ ప్యాడీ ఏదైతే ఉందో ఇది కూడా ఈ కాడ్మియంని చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా అంటే చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో ప్యాడీతో పాటు మన ఇండియాలో ఇంకేం పండిస్తాం? వీట్, బార్లే అండ్ మెయిజ్. సో ఇటువంటి క్రాప్స్ కూడా ఈ కాడ్మియంని అబ్జర్వ్ చేసుకుంటాయి. బట్ ప్యాడీ అంత ఎక్కువగా అబ్జర్వ్ చేసుకో, బట్ ప్యాడీ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ ఈ ప్యాడీని మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన బాడీలో కాడ్మియం లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. సో దాని ద్వారా హార్ట్ డిసీజెస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా తెలుసుకుందాం. సో చాలా అంటే చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. సో అదేంటంటే యూట్రోఫికేషన్. ఇది జనరల్గా మీకు ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ పరంగా వస్తుంది. సో మనం చూడండి, ఫాస్ఫరస్ని మనం జాగ్రఫీ పరంగా డీల్ చేస్తున్నాం, అగ్రికల్చర్ పరంగా డీల్ చేస్తున్నాం, అండ్ ఎన్విరాన్మెంట్ పరంగా డీల్ చేస్తున్నాం, అండ్ హెల్త్ పరంగా కూడా డీల్ చేస్తున్నాం. ఓకేనా, లాస్ట్లో ఎకానమీకి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టీ డైమెన్షన్స్లో మనం ఒక సింగిల్ కాన్సెప్ట్ని లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీకు మెయిన్స్ ఆన్సర్స్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా 360 degrees అప్రోచ్లో ఉంటుంది, మంచి మార్క్స్ అయితే పడతాయి. సో యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూమ్. యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూమ్ అంటే ఏంటి? సో నేను ఇందాక ఏం చెప్పాను, కాడ్మియం ఫాస్ఫరస్ కలిసి ఉన్న మిక్సర్ని మనం స్ప్రే చేస్తూ ఉంటాం. దేనికి? క్రాప్స్కి. పాయింట్ నెంబర్ 1. సో అన్ని క్రాప్స్ ఒకేలాగా అబ్జర్వ్ చేసుకోలేవు. కొన్ని క్రాప్స్ ఎక్కువ అమౌంట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, కొన్ని క్రాప్స్ తక్కువ అమౌంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. సో ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునే క్రాప్స్లో ప్యాడీ కూడా ఉంది. అండ్ ఈ ప్యాడీ ఏదైతే ఉందో దీన్ని మన ఇండియాలో ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. రైట్. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, ఈ కాడ్మియం లెవెల్స్ అనేది మన బాడీలో ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కాడ్మియం అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది. మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ చేస్తాయి. దే విల్ డూ ఫిల్టరేషన్. సో మనకి కిడ్నీ ఫిల్టర్ చేసేసి సో యూరిన్ రూపంలో కానీ ఫీకస్ రూపంలో కానీ ఈ కాడ్మియం అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ కాడ్మియం మన బాడీలోనే ఉంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ కాడ్మియం మనకి ఈ కిడ్నీస్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా యూరిన్లో కానీ లేకపోతే ఫీకస్ ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో మనకి యూరిన్ అనేది ఏమవుతుంది, ఇలా వేస్ట్ వాటర్ రూపంలో వెళ్ళి ఏదైనా ఒక సీవేజ్లోకి కలుస్తుంది అనమాట. సీవేజ్ అనేది ఒక డర్టీ వాటర్ ప్లేసు. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే కొన్ని ప్లేసెస్లో, విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ కొన్ని ఏరియాస్లో మనకి వేస్ట్ వాటర్ అనేది ఒకే చోటకి వచ్చి కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్లో నథింగ్ బట్ ఈ సీవేజ్లో కూడా మనకేమేమి ఉంటాయంటే కాడ్మియం ఉంటుంది అండ్ ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. సో ఫాస్ఫరస్ కూడా మన బాడీలోకి వెళ్తుంది, ఎందుకంటే మనం ప్లాంట్స్ని తింటాం కదా. సో ప్లాంట్స్లో ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఆ ఫాస్ఫరస్ కూడా మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో మనకి యూరిన్ రూపంలో ఫీకస్ రూపంలో కాడ్మియంతో పాటు ఫాస్ఫరస్ కూడా బయటకు వెళ్తుంది. సో ఇలా బయటకు వెళ్ళిందంతా ఎక్కడికి వెళ్తుందంటే ఈ సీవేజ్ నథింగ్ బట్ ఒక వాటర్, వేస్ట్ వాటర్ కలెక్ట్ అయ్యే పాండ్స్లోకి ఇది వెళ్ళి మిక్స్ అవుతుంది అనమాట. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్. సో మన ఇండియాలో ఫార్మర్స్ ఏం చేస్తారంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం ద్వారా సో రైతు ఏమనుకుంటాడంటే ఎంత ఎక్కువ వాటర్ మనం పొలాల్లోకి వదిలితే అంత పంట ఎక్కువగా వస్తుందని చెప్పి ఒక భ్రమలో ఉంటారు. వాళ్ళకి అవేర్నెస్ లేదు. సో ఇలా ఎక్కువ వాటర్ని కానీ మనం ఫీల్డ్స్లోకి వదిలితే ఏమవుతుందంటే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సాయిల్ అనేది ఎరోడ్ అయిపోతుంది. సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు ఎప్పుడైనా గమనిస్తే కొన్ని విలేజెస్లో కొన్ని ఈ ఫీల్డ్స్లో ఏం జరుగుతుందంటే మోటార్ ఆన్ చేసి వాటర్ని అలాగే వదిలేస్తారు. సో ఆ వాటర్ అనేది ఆ ఫీల్డ్స్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది కూడా. బయటికి వెళ్ళిపోయి రోడ్స్లోకి వెళ్ళిపోయి ఆ డ్రైనేజ్ సిస్టంలో కలిసిపోయి బయటకు వెళ్ళిపోయి ఈ సీవేజెస్లో కూడా కలిసిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, దీనికి ముందు మనం
క్రాప్ ఈల్డ్ పెంచడానికి ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తున్నాం. సో ఫర్టిలైజర్స్ స్ప్రే చేస్తే మనకి అది ఎక్కడికి వెళ్ళి అక్యుములేట్ అవుతుంది? సాయిల్ మీద పడుతుంది అనమాట. సో ఇది క్రాప్ లేకపోతే ప్లాంట్ అనుకుంటే, ఇదంతా సాయిల్ అనుకుంటే, ఇదంతా రూట్స్ అనుకుంటే, ఈ సాయిల్లోకి మనకి ఈ న్యూట్రియంట్స్ అనేది యాడ్ అవుతాయి. నథింగ్ బట్ ఫర్టిలైజర్స్ అనేది యాడ్ అవుతాయి. బికాజ్ ఆఫ్ ఎక్సెస్ వాటర్, రైతు ఎక్కువగా వాటర్ని ఫీల్డ్స్లోకి వదలటం ద్వారా ఈ సాయిల్ ఏదైతే ఉందో ఇది ఎరోడ్ అయిపోతుంది అనమాట. సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. ఈ సాయిల్తో పాటే మనకి ఈ న్యూట్రియంట్స్ కూడా వెళ్ళిపోతాయి. అది నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, ఇంకా ఏ న్యూట్రియంట్స్ అయినా సరే ఈ సాయిల్ ఎరోజన్ రూపంలోనే వెళ్ళిపోతాయి అనమాట. సో దాన్ని సర్ఫేస్ రన్ ఆఫ్ అని చెప్పి పిలుస్తాం. సర్ఫేస్ రన్ ఆఫ్. సో ఇలా ఎరోడ్ అయిపోయిన వాటర్ సాయిల్ మొత్తం వెళ్ళిపోయి ఈ సీవేజ్లోనే మిక్స్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ సీవేజ్లోకి ఏమేమి వస్తున్నాయి మనకి? నైట్రోజన్ వస్తుంది, ఫాస్ఫరస్ వస్తుంది, పొటాషియం వస్తుంది, కాడ్మియం వస్తాయి. ఇలా డిఫరెంట్ న్యూట్రియంట్స్ అన్నీ వచ్చి ఆ సీవేజ్ వాటర్లోకి యాడ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో హ్యూమన్స్ యొక్క ఎక్స్క్రీటా యూరిన్ కానీ, ఫీకస్ రూపంలో కానీ, అండ్ అగ్రికల్చర్ సాయిల్ ఎరోజన్ జరిగినప్పుడు ఆ సర్ఫేస్ వాటర్ కూడా వచ్చి ఈ సీవేజ్లో కలుస్తున్నప్పుడు ఆ వాటర్లో ఇలా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండటం ద్వారా ఆ న్యూట్రియంట్స్ మొత్తం వచ్చి ఈ సీవేజ్లోనే కలుస్తున్నాయి. అక్కడ ప్లాంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ తగ్గిపోయాయి అనమాట. ఓకే, సో ఒక డయాగ్రామ్ గీస్తాను, జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈజ్ ల్యాండ్, దిస్ ఈజ్ ఏ వాటర్ బాడీ, ఒక సీవేజ్ అనుకోండి, ఒక చిన్న పాండ్ అనుకోండి. సో దీంట్లో మనకి వాటర్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ వాటర్ అనేది ఇక్కడికి కలెక్ట్ అవుతుంది. సో ఇక్కడే మనకి చిన్న ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? మనకి మెరైన్ ఎకోసిస్టంలో కూడా కింద చిన్న ప్లాంట్స్ అనేవి ఉంటాయి. రైట్. సో మనకి ప్లాంట్స్తో పాటు ఇంకా ఫిషెస్, స్మాల్ ఫిషెస్ ఉంటాయి, మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, అండ్ వీటితో పాటు ఆల్గే కూడా ఉంటుందన్నమాట. ఆల్గే. రైట్. సో ఈ ఆల్గే ఏదైతే ఉందో దీనికి కావాల్సింది ఏంటంటే న్యూట్రియంట్స్ అనమాట. ఆల్గేకి ఫుడ్ ఏంటమ్మా? న్యూట్రియంట్స్. ఏ న్యూట్రియంట్స్? ఈ నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, ఇవన్నీ బాగానే ఉంది. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఈ సీవేజ్లోకి కలుస్తున్నాయి. సో నేను చెప్పాను కదా, సో మనం యూరిన్ రూపంలో కానీ, ఇంకా డిఫరెంట్ ఎక్స్క్రీటా రూపంలో కానీ, లేకపోతే అగ్రికల్చర్ ఫీల్డ్స్ నుంచి వచ్చే ఈ సర్ఫేస్ రన్ ఆఫ్ వాటర్ కానీ వచ్చి ఈ సీవేజ్లో మిక్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సీవేజ్లో ఉన్న వాటర్లో న్యూట్రియంట్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. సో ఆల్గేకి కావాల్సిన ఫుడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్గే యొక్క కాన్సన్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. సో వాటర్ను మొత్తం ఆల్గేనే కవర్ చేసేస్తుంది. రైట్. ఓకే, బాగానే ఉంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి పైన సన్ ఉంటాడు. సో సన్ నుంచి మనకి రేస్ అనేవి వస్తే సన్లైట్ వస్తుంది. సో ఈ సన్లైట్ని యూజ్ చేసుకునే ఈ మెరైన్ ఎకోసిస్టంలో ఉన్న ప్లాంట్స్ ఏం చేస్తే ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి బై ప్రొడ్యూసింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఆల్గే ఏం చేస్తాయంటే ఈ పైన నుంచి వచ్చే సన్లైట్ని ఇవే అబ్జర్వ్ చేసేసుకుంటాయి అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ని కూడా ఇవి రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఇప్పుడు వాటర్ లోపలికి సన్లైట్ అనేది వెళ్ళదు. సో వాటర్ లోపలికి సన్లైట్ వెళ్ళకపోతే ఈ కింద ఉన్న చిన్న ప్లాంట్స్ అనేవి వీటికి కావాల్సిన ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగదు. సో వీటికి కావాల్సిన ఫుడ్ లేదు కాబట్టి దే విల్ డై. ఈ ప్లాంట్స్ అనేది ఇప్పుడు చనిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఆల్గేకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఈ వాటర్లో తగ్గిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఆల్గే కూడా చనిపోతుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఆల్గే చనిపోయింది, ఈ ప్లాంట్స్ కూడా చనిపోయాయి. సో ఇప్పుడు ఈ వాటర్ బాడీలో మనకి ఏముంటుందంటే బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని యూజ్ చేసుకొని ఈ డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ని డీకాంపోజ్ చేస్తుందన్నమాట. ఇట్ విల్ డీకంపోజ్. అంటే ఈ డెడ్ ప్లాంట్స్ కానీ, డెడ్ ఆల్గే కానీ ఏవైతే ఉన్నాయో వాటిని డీకంపోజ్ చేయడానికి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న ఈ డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ మొత్తాన్ని డీకంపోజ్ చేసేసింది, ఈ ఆల్గే మొత్తాన్ని కూడా డీకంపోజ్ చేసేసింది అనమాట బ్యాక్టీరియా. సో ఈ ప్రాసెస్లో ఏం చేసింది? ఈ వాటర్ బాడీలో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని ఈ బ్యాక్టీరియా యూటిలైజ్ చేసేసుకుంది. సో ఈ వాటర్ బాడీలో ఇప్పుడు ఆక్సిజన్ అనేది లేదు. ఓకేనా? సో ప్లాంట్ స్పీషీస్ చనిపోయాయి, ఆల్గే చనిపోయింది, బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోయింది అండ్ ఆ వాటర్ బాడీలో వాటర్ కూడా లేదు. సో ఇప్పుడు ఈ స్మాల్
ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చనిపోతాయి అనమాట. ఎందుకంటే వాటర్లో ఆక్సిజన్ లేకపోతే అవి బతకలేవు. అండ్ వాటర్లో వాటికి కావాల్సిన ఫుడ్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ ఈ స్మాల్ ప్లాంట్స్ కానీ ఈ ఆల్గే కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా చనిపోయాయి. సో ఫైనల్గా ఈ ఫిష్ కూడా చనిపోతుంది. చూసారా ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో? ఎలా? బికాజ్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ న్యూట్రియంట్స్. వాటర్లోకి ఎక్కువగా న్యూట్రియంట్స్ యాడ్ అవడం ద్వారా, లిమిటెడ్ న్యూట్రియంట్స్ కాదు, లేకపోతే నెససరీ అమౌంట్ కాదు, ఎక్కువగా న్యూట్రియంట్స్ యాడ్ అవడం ద్వారా ఇలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే మెరైన్ ఎకోసిస్టంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఎంటైర్ ఫినామినా మొత్తాన్ని మనం యూట్రోఫికేషన్ అని చెప్పి పిలుస్తాం. సో యూట్రోఫికేషన్ అంటే ఏంటంటే ఎడిషన్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇంటూ ఏ వాటర్ బాడీ. ఏదైనా ఒక వాటర్ బాడీ లోపలికి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కానీ యాడ్ అయ్యి దాని ద్వారా ఇటువంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కానీ వస్తే ఆ ప్రాసెస్ని మనం యూట్రోఫికేషన్ అంటాం. పాయింట్ నెంబర్ 1 క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ స్టేజ్లో మాట్లాడుకున్నాం కదా, ఈ వాటర్ సర్ఫేస్ మొత్తాన్ని ఈ ఆల్గేనే కవర్ చేసేసి ఎటువంటి సన్లైట్ని కూడా లోపలికి పెనట్రేట్ అవ్వకుండా చూస్తుందన్నమాట. సో దాన్నే మనం ఆల్గల్ బ్లూమ్ అని చెప్పి పిలుస్తాం. సో మీరు గమనిస్తే చుట్టుపక్కల మీ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఇటువంటి సీవేజ్ వాటర్ ఉన్న చోట్ల అంటే ఇటువంటి వేస్ట్ వాటర్ కలెక్ట్ అయ్యే ప్లేసెస్లో మనకి టాప్ లేయర్ మొత్తం ఒక నాచు గ్రీన్ కలర్ మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది కదా. సో దాన్నే ఆల్గల్ బ్లూమ్ అని చెప్పి పిలుస్తాం. సో దానికి సంబంధించిన పిక్చర్స్ చూపిస్తాను, ఒకసారి ఇప్పుడు మీరు చూడండి. సో ఒకసారి ఈ పిక్చర్స్ చూడండి. ఈ 2 పిక్చర్స్ని కానీ మీరు గమనిస్తే ఇది మనకి ఆల్గల్ బ్లూమ్ అనే కండిషన్ని చూపిస్తుంది. సో చూసారా, వాటర్ టాప్ సర్ఫేస్ మొత్తం మనకి ఈ ఆల్గేనే కవర్ చేసేసింది. నథింగ్ బట్ మన తెలుగులో నాచు అని చెప్పి పిలుస్తాం, నాచు. సో పైన ఇలా గ్రీన్ లేయర్ అనేది కప్పేస్తుంది. సో దీని ద్వారా మనకి లోపలికి అనేది సన్లైట్ పెనట్రేట్ అవ్వదు. సో లోపల ఉన్న ప్లాంట్ స్పీసీస్కి కావాల్సిన ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగక అవి చనిపోతాయి. నెక్స్ట్ ఈ పిక్చర్ చూడండి. ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సీవేజ్ వాటర్. సో కొన్ని విలేజెస్లో కొన్ని టౌన్స్ బయట ఇటువంటి లొకేషన్స్ ఇటువంటి పిక్చర్స్ అయితే మనం చూస్తుంటాం. సో ఆ విలేజ్కి ఆ టౌన్కి సంబంధించిన మొత్తం వేస్ట్ వాటర్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియాలోనే కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ వేస్ట్ వాటర్లోనే మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అది ఎలా యాడ్ అవుతుందో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. మనం జనరల్గా అగ్రికల్చర్లో క్రాప్ ఈల్డ్ని పెంచడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తూ ఉంటాం. సో ఫర్టిలైజర్స్లో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది, కాడ్మియం కూడా ఉంటుంది. సో ఇలా పండించిన పంటను మనం తిన్నప్పుడు మన బాడీ లోపలికి కానీ యానిమల్స్ లోపలికి కానీ ఇవి వెళ్తుందన్నమాట, అక్యుములేట్ అవుతుంది ఈ న్యూట్రియంట్స్ కూడా. అండ్ యూరిన్ రూపంలో కానీ ఫీకస్ రూపంలో కానీ ఈ న్యూట్రియంట్స్ అనేది మళ్ళీ బయటికి వస్తాయి అనమాట. సో ఆ వేస్ట్ వాటర్ మొత్తం వచ్చి ఇలా ఈ పైప్స్ ద్వారా వచ్చి ఈ సీవేజ్ లొకేషన్లో కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక సోర్స్. నెక్స్ట్ సెకండ్ సోర్స్ వచ్చేసరికి అగ్రికల్చర్ ప్రాక్టీస్. సో ఫార్మర్స్ ఎక్కువ వాటర్ని ఫీల్డ్స్లోకి వదిలేయడం ద్వారా ఆ సాయిల్ అనేది ఎరోడ్ అయిపోయి ఆ సాయిల్స్లోనే మనం స్ప్రే చేసిన ఫర్టిలైజర్స్ అన్నీ ఉండి సో ఆ న్యూట్రియంట్స్ కూడా వచ్చేసి ఈ పైప్స్ రూపంలో ఈ సీవేజ్లో మిక్స్ అవుతూ ఉంటాయి. సో ఇలా న్యూట్రియంట్స్ అనేది వాటర్లో ఎక్కువగా యాడ్ అవడం ద్వారా సో ఈ న్యూట్రియంట్స్ని ఫుడ్ లాగా కన్జ్యూమ్ చేసుకునే ఆల్గే ఏదైతే ఉందో అవి బాగా పెరిగిపోతాయి. సో ఆల్గే టాప్ లేయర్లో పెరిగిపోతే మొత్తం కవర్ చేసేస్తే దాన్ని ఆల్గల్ బ్లూమ్ అని చెప్పి పిలుస్తాం. సో దాని ద్వారా ఓవరాల్గా ఒక నెగిటివ్ సైకిల్ అయితే జరుగుతుంది. సో ప్లాంట్స్కి కావాల్సిన సన్లైట్ అనేది లోపలికి వెళ్ళదు. సో ప్లాంట్స్ చనిపోతాయి. ఆ తర్వాత ఆల్గేకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా అందులోకి యాడ్ అయిపోవడం ద్వారా ఆ న్యూట్రియంట్స్ తగ్గిపోయి ఈ ఆల్గే కూడా చనిపోతుంది అనమాట. వన్స్ మనకి ప్లాంట్స్ అండ్ ఆల్గే ఇవన్నీ చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. సో బ్యాక్టీరియా యొక్క డ్యూటీ ఏంటమ్మా? డీకంపోజ్ చేయటం. ఈ డెడ్ ఆర్గానిక్ మెటీరియల్స్ని డీకంపోజ్ చేయటం బై యూజింగ్ ఆక్సిజన్. సో వాటర్లో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని ఈ బ్యాక్టీరియా యూజ్ చేసుకొని ఈ డెడ్ ఆర్గానిక్ మెటీరియల్స్ని డీకంపోజ్ చేసేస్తే సో డీకంపోజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సో మనకి అల్టిమేట్గా ఈ ఫిషెస్కి ఇంకా రిమైనింగ్ మెరైన్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన ఆక్సిజన్ తగ్గిపోవడం ద్వారా అవి కూడా చనిపోతాయి. సో ఓవరాల్గా ఈ సీవేజ్ వాటర్లో ఈ లైఫ్ అనేది చనిపోతుంది అనమాట. సో చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్, ఫర్ ఫెర్టిలైజర్స్. సో ఫెర్టిలైజర్స్లో మనం ఫాస్ఫరస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా మనకు తెలిసిందే. అండ్ ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ ఫుడ్ ప్రొడక్టివిటీ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ హ్యూజ్ పాపులేషన్. సో అంత నీడ్ని సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి. సో ప్రొడక్టివిటీ పెంచాలంటే ఖచ్చితంగా మనం ఫర్టిలైజర్స్ని ఎక్కువగా స్ప్రే చేయాలి. సో ఎక్కువ ఫర్టిలైజర్స్ స్ప్రే చేయాలంటే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఫాస్ఫేట్ రిజర్వ్స్ చాలా తక్కువ. సో మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్. సో మన గ్లోబల్ వైడ్గా చూసుకుంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఫాస్ఫరస్, రైట్. సో ఫాస్ఫరస్ అనేది మనకి డిఫరెంట్ కంట్రీస్లో ఉంటుంది. చాలా తక్కువ కంట్రీస్లోనే అవైలబుల్గా ఉంది. సో చైనా, మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
అండ్ జార్డాన్ ఇటువంటి కంట్రీస్లో ఉంటాయి అనమాట. సో మన జార్డాన్ అండ్ మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజన్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మొరక్కో అండ్ వెస్ట్రన్ సహారా రీజన్లో మనకి పాస్పరస్ అనేది సింగిల్గా అవైలబుల్గా ఉండదు. ఇట్ ఈస్ ఆల్వేస్ కోఎగ్జిస్ట్ విత్ క్యాడ్మియం. సో క్యాడ్మియం అనేది టాక్సిక్ మెటల్ అనమాట. అది కానీ మన బాడీ లోపలికి వెళ్తే హార్ట్ డిసీజెస్ వస్తాయి. బట్ ఈ రెండింటిని సెపరేషన్ ప్రాసెస్ చాలా డిఫికల్ట్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ టెక్నికల్గా కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. సో అందుకని ఈ రెండింటిని మిక్స్ ఉన్న దాన్ని మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలా యూస్ చేసినప్పుడు సో ఎక్కువగా మనం ఫర్టిలైజర్స్ని స్ప్రే చేసినప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ మనం కన్జ్యూమ్ చేసుకుంటే క్యాడ్మియం లెవెల్స్ అనేది మన బాడీలో పెరిగిపోయి మనకి హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ హెల్త్ పరంగా. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మన బాడీలో ఈ అక్యుములేట్ అయిపోయిన ఈ న్యూట్రియన్స్ ఫాస్ఫరస్ అవ్వచ్చు, క్యాడ్మియం అవ్వచ్చు, నైట్రోజన్ అవ్వచ్చు, పొటాషియం అవ్వచ్చు, ఇది యూరిన్ రూపంలో కానీ ఫీకస్ రూపంలో కానీ ఎక్స్క్రీట్ అయిపోతాయి. సో బయటకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ వెళ్ళి సీవేజ్ వాటర్లో కలుస్తాయి. నెక్స్ట్ అగ్రికల్చర్లో కూడా మనం ఎక్కువగా రైతులు ఎక్కువగా వాటర్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటర్ని యూజ్ చేసేసినప్పుడు సాయిల్ అనేది ఎరోడ్ అయిపోయి సో ఆ సాయిల్ రూపంలోనే మనకి న్యూట్రియన్స్ అన్నీ వెళ్ళిపోయి ఈ సీవేజ్ లొకేషన్లో కలిసిపోతాయి. సో దీని ద్వారా మనకి యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూమ్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి లొకేషన్లో ఈ మెరైన్ ఎకోసిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే పాస్పరస్ అనేది కావాలి. పాస్పరస్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. సో పాస్పరస్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది, బట్ మన ఇండియాలో ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మనం ఏం చేయాలంటే సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ సీవేజ్ వాటర్ ఏదైతే ఉందో దీన్ని మనం ట్రీట్ చేసి బై ట్రీటింగ్ ద సీవేజ్ వాటర్ మనం ఒకవేళ దీని లోపల నుంచి పాస్పరస్ని కానీ సెపరేట్ చేయగలిగితే ఈ పాస్పరస్ని మనం మన కంట్రీకి కావాల్సిన అగ్రికల్చర్ పర్పసెస్కి యూజ్ చేసుకోవచ్చు. వేరే కంట్రీ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చైనా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో అవి రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ రష్యా లాంటి కంట్రీస్ మీద వేరే కంట్రీస్ శాంక్షన్స్ వేయడం ద్వారా మనం ఇప్పుడు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కూడా కష్టం. సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు ఈ సీవేజ్ వాటర్ని మనం ట్రీట్ చేసి దాంట్లో నుంచి పాస్పరస్ని సెపరేట్ చేసి మన యొక్క అగ్రికల్చర్ పర్పసెస్కి కానీ యూజ్ చేసుకోగలిగితే వేరే కంట్రీస్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ట్యాగ్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఒక ట్యాగ్ ఉంది. సో లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పాస్పరస్ ఇన్ ద వరల్డ్ అది ఇండియా. సో ఈ ట్యాగ్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బట్ ఈ సెపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ. సో టెక్నికల్గా ఇది చాలా హైలీ టెక్నాలజీ అయితే మనకు కావాలన్నమాట. సో దీని మీద రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ సీవేజ్ వాటర్ని ట్రీట్ చేస్తున్నారు. సో సీవేజ్ వాటర్ని ట్రీట్ చేసి దాని నుంచి ఫ్రెష్ వాటర్ వచ్చేలాగా చేయటం. ఓకేనా. సో ఇటువంటి టెక్నాలజీ అయితే ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. బట్ సీవేజ్ వాటర్ని ట్రీట్ చేసి దాంట్లో నుంచి పాస్పరస్ అనే న్యూట్రియంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కొంచెం కష్టం. సో ఇది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గానే ఉంటుంది. సో ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీనికి హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా కావాలి. సో దాని మీద రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. సో అందుకనే ఈ ఎడిటోరియల్ అనేది రావడం జరిగింది. చూసారా ఎంత కాంప్రహెన్సివ్గా మనం మాట్లాడుకున్నామో. సో పాస్పరస్ దగ్గర స్టార్ట్ అయింది, జియో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో పాస్పరస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇండియాకి ఎందుకు పాస్పరస్ అనేది ఇంపార్టెంట్, మన ఇండియాలో పాస్పరస్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, వేరే కంట్రీస్లో ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, రైట్. అన్ఫార్చునేట్లీ పాస్పరస్ అనేది చాలా సింగిల్గా అవైలబుల్గా లేదు. క్యాడ్మియం లాంటి డేంజరస్ టాక్సిక్ మెటల్తో కలిసి ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుంటే మన హెల్త్కి ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూట్రోఫికేషన్ అండ్ ఆల్గల్ బ్లూమ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ సర్ఫేస్ రన్ ఆఫ్ కానీ లేకపోతే మన నుంచి అక్యుములేషన్ అనేది బయటికి వెళ్ళటం కానీ సో ఇలా మెరైన్ ఎకోసిస్టమ్ కూడా పాడవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈ పాడైపోయిన సీవేజ్ వాటర్ని మనం ట్రీట్ చేసి దాంట్లో నుంచి పాస్పరస్ని కానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఈ నీడ్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో దీంతో ఈరోజు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సో కంప్లీట్గా విన్నందుకు మీకే కంగ్రాచులేషన్స్ అనమాట. ఎందుకంటే దీని నుంచి మీరు చాలా న్యూ పాయింట్స్ అయితే తెలుసుకున్నారు. యూట్రిఫికేషన్ అంటే ఏంటి, ఆల్గల్ బ్లూమ్ అంటే ఏంటి, సో ఫర్టిలైజర్స్ గురించి, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్, సో ఆర్గానిక్ ఒకేసారి వెళ్తే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో జియో పాలిటిక్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి, సో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్, సో ఇలా చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ అయితే మనం తెలుసుకున్నాం. సో అందుకని ఎడిటోరియల్ అనాలిసిస్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సెషన్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కానీ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో ఇలాగే కాంప్రహెన్సివ్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎడిటోరియల్ మీద 1/2 an hour 40 minutes ఎవరైతే టైం స్పెండ్ చేయరు, ఇంత కాంప్రహెన్సివ్గా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. కావాలనుకుంటే మీరు యూట్యూబ్ మొత్తంలో ఎక్కడైనా ఎత్తుకోండి. ఇట్ ఈస్ ఎ ఓపెన్ ఛాలెంజ్. ఓకే, రైట్. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye bye. Jai Hind.